ఉమ్మడి పాలమూరు జిల్లాలో వారం రోజులుగా చికెన్ ధరలు పెరుగుతున్నాయి. జిల్లాలోని బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ 360 రూపాయలు పలుకుతోంది. రంజాన్ మాసంతో పాటు వివాహాలు, ఇతర శుభకార్యాల వల్ల చికెన్ కు గిరాకీ పెరిగింది. ఎండల ప్రభావం, ఇతర కారణాలతో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని షాప్ యాజమానులు అంటున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా చిన్న కోళ్లు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు కోడిగుడ్డు ధరలు మాత్రం సగానికి పైగా పడిపోయాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర 4 రూపాయలకు పడిపోయింది. దీనిపై మరింత సమాచారం ఉమ్మడి పాలమూరు నుంచి మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు నిత్యావసరాలకు సంబంధించిన సరుకుల ధరలు పెరగడంతో కూడా ఇటు చికెన్ ప్రియులకు చేదువార్త ఎదురవుతున్న సిచ్యువేషన్ ఉంది. చికెన్ రేటు కూడా గణనీయంగా పెరుగుతుండటంతో దాన్ని తినేటువంటి పబ్లిక్ కూడా తీవ్ర నిరాశ చెందుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కిలో చికెన్ అనేది దాదాపు 360 రూపాయల పైచులకు కావడంతో కూడా దానికి తినేందుకు కూడా దానికి సంబంధించిన అభిమానులంతా నిరాశ చెందుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా చూస్తే ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు కొన్ని వేల సంఖ్యలో చికెన్ కోళ్ల ఫారాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం 360 రూపాయలు మార్కు దాటినటువంటి చికెన్ పూర్తి స్థాయిలో కూడా కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే భారీగా కూడా యొక్క రేట్లు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎగ్ పూర్తి స్థాయిలో కూడా ఎగుమతి తగ్గిపోవడంతో కూడా దానికి సంబంధించినటువంటి రేటు కూడా డౌన్ అయినటువంటి సిచ్యువేషన్. 8 రూపాయలు గత వారం రోజుల కిందటి వరకు 8 రూపాయలు నడిచినటువంటి ఎగ్ ధర ప్రస్తుతం 5 రూపాయలకు చేరుకుంది. కేవలం గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఒకవైపు ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్యలో కొనసాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలోనే చికెన్ ఎగుమతి కూడా పూర్తి స్థాయిలో కూడా తగ్గినట్టు కూడా తెలుస్తుంది. ఎగ్ ఎగుమతి కూడా తగ్గిపోవడంతో కూడా దానికి సంబంధించినటువంటి ఆ రేటు కూడా డౌన్ అయినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా ఒకవైపు గత వారం రోజుల నుంచి అత్యవదుపు లేకుండా చికెన్ రేట్ అనేది మాత్రం గణనీయంగా పెరుగుతుంది. దాదాపు 260 రూపాయల నుంచి ఉన్నటువంటి చికెన్ కేవలం వారం రోజుల్లోనే దాదాపు 100 రూపాయలు పెరిగిపోవడంతో కూడా దీన్ని తినేందుకు ఇక కుటుంబ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే బహిరంగ మార్కెట్లో చూస్తే ప్రస్తుతం 360 రూపాయలు యొక్క చికెన్ పరుగుతుంది. వారం క్రితం మాత్రం స్కిన్లెస్ చికెన్ ఏదైతే ఉందో అది 260 రూపాయలు ఉంది. కేవలం ఈ యొక్క రంజాన్ మాసంలోనే పూర్తిగా కూడా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు కూడా తెలుస్తుంది. రంజాన్ మాసం కావడంతో పాటు ఇలా కేవలం ఈ హిందువులకు సంబంధించినటువంటి మ్యారేజెస్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చికెన్ గిరాకీ గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి డిమాండ్ తగ్గట్టుగా చికెన్ సరఫరా లేకపోవడంతో కూడా ఈ యొక్క రేటు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. మనతో పాటు చికెన్ షాప్ యజమాని మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, చికెన్ రేటు ప్రస్తుతం ఏ విధంగా ఉంది? దాదాపు వారం రోజుల నుంచి కూడా చికెన్ రేటు గణనీయంగా పెరుగుతుంది. గిరాకీ ఏ విధంగా ఉంది? సార్ ఇప్పుడు గిరాకీ అయితే చాలా తగ్గింది. రేట్ మాత్రం ఎక్కువ టూ మచ్లో పెరిగింది. 360 రూపాయలు రిటైల్స్ అమ్ముతున్నాం మినిమంగా. కోడి రేటు చాలా కోళ్ళు కూడా చిన్న వస్తున్నాయి. వెయిటేజ్ మా కస్టమర్లకు చాలా ఇబ్బందిగా మారుతుంది. కస్టమర్ వచ్చి నిన్న మన 300 ఉన్నాయి, ఇప్పుడు ఒకటిసారి 60 రూపాయలు పెరిగడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కిలో తీసుకుపోయిన కస్టమర్ అర్ధ కిలో కావాలంటున్నారు సార్. అట్లా రోజు మీరు ఎన్ని కిలోల చికెన్ అమ్ముతుండ్రి, ఎన్ని ఎగ్స్ అమ్ముతుండ్రి? అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంత అమ్ముతున్నారు మీరు? రోజు మేము 200 కిలోల చికెన్ అమ్ముతుంటే ఇప్పుడు 50 నుంచి 70 కిలోల మధ్యలో అమ్మవలసి వస్తుంది. అంటే ఎగ్స్ కూడా రేట్ డౌన్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే గతంలో రేట్ ఒక ఎగ్ వచ్చేసి 8 రూపాయలు 9 రూపాయలకు నడిచింది. ఇప్పుడు ప్రస్తుతం 5 రూపాయలు 4 రూపాయలకు పడిపోయింది. ఎట్లా ఇది? ఇప్పుడు ఇండియా వేరే దేశాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ లేదు. దాని నుంచి వల్ల ఎగుమతి లేనందుకు మళ్ళీ ఇండియా మార్కెట్లో అది ఆ స్టాక్ అట్లే మిగిలిపోతుంది. అందువల్ల కోడిగుడ్డు 5 రూపాయల లోపలనే అమ్ముతున్నాం. హోల్సేల్లో 450 మధ్యలో ఉంది, 100. రీటైల్ 5 రూపీస్ మధ్యలో అమ్ముతున్నాము. దాని నుంచి కోడిగుడ్డు ఒక్కటే తక్కువ ఉంది. మీద చికెన్ అయితే టూ మచ్లో ఉంది, రేటు 360 అట్లా ఉంది. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీ చికెన్స్ ఉన్నాయి. అంటే స్నేహ చికెన్ కావచ్చు, రాధేకృష్ణ కావచ్చు, తర్వాత ఇంకోబా చికెన్స్ కావచ్చు. వీటికి సంబంధించినటువంటి ఆ రేట్లు ఎక్కడ కూడా డౌన్గా పెరగలేదని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఎట్లా ఇది? అలా కోడి ధరనే 185 రూపాయలు ఫార్మర్ రేట్ ఉంది. ఇప్పుడు 1 కోడి కిలో ఫార్మర్ రేట్ 185 రూపీస్ లైవ్ ఇస్తుంది కంపెనీ. ఇంకా వాళ్ళు కంపెనీ మాకు పేపర్ రేటు 370 రావాలి, మైనస్లో 365 వేస్తున్నాడు పేపర్ రేట్. వాళ్ళ సిండికేట్ మేము పేపర్ రేట్లో ఎట్లా అంటే హోల్సేల్ ఎక్కువ పేపర్ రేట్ ఇస్తున్నానికి వాళ్ళు మైనస్ చేస్తున్నాం. మాకైతే ఆ విధంగా కస్టమర్లకు ఎంత మేము తక్కువనే చేస్తున్నాం. ఆల్రెడీ 360 అమ్ముతున్నాం, 370 380 అమ్మాలి మార్కెట్ లెక్కల. దాని నుంచి గిరాక్ కూడా ఎండాకాలం తక్కువ అయింది సార్. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు. అంటే బోలో డైలీ ఎంత చికెన్ తీసుకుపోతుంటారు? అంటే మీరు రెగ్యులర్గా చికెన్ ఏ విధంగా ఉంటారు? మేము రెగ్యులర్గా అంటే దాదాపు ఒక దినం మడిసి కిలోంబావు కిలోన్నర తీసుకుపోతుంటే ఇప్పుడు రేటు ఎక్కువ ఉన్నందుకు ½ కేజీ అట్లా తీసుకుపోతున్నా. అంటే ఇప్పుడు రేట్ ఎంత ఉంది? అంటే ఇంతకుముందు రేట్ ఎంత పెట్టి కొంటుంటారు మీరు? మీ ఇంట్లో ఎంత? ముందు 240 220 260 లెక్క కొంటుంటే ఇప్పుడు ఎగ్దమ్న 360 అట్లా అంటే ఇంకా మాకు దగ్గర పైసలు వెళ్తలేవు. ½ కిలో తీసుకుపోతున్నా. ఎగ్స్ రేటు తక్కువ, ఎగ్స్ ఎందుకు తీసుకోపోవట్లేదు మరి మీరు? ఇంకా ఎగ్స్ అంటే ఇంకా ఎగ్స్ అంటే ఇంకా ఇంట్లో పిల్లలు ఇట్లా తింటలేరు. ఇది ఏదైతే
ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే మాత్రం దాదాపు చికెన్కి సంబంధించినటువంటి రేటు మాత్రం గణనీయంగా పెరుగుతుంది. మరోవైపు ఎగ్స్ మాత్రం పూర్తిగా డౌన్ అవుతున్న మొత్తం మీద ఏది ఏమైనటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత వారం రోజులుగా 260 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ధర ఒక్కసారిగా 100 రూపాయలు పెరిగిపోవడంతో కూడా ఇటు చికెన్ వినియోగదారులు కావచ్చు, షాప్ యజమానులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. రోజుకి 200 కిలోలు అమ్మే షాపు వ్యక్తి ఈ రోజు కేవలం 50 నుంచి 60 కిలోల వరకు అమ్ముతున్నట్లు కూడా తెలుస్తుంది. గణనీయంగా ఈ యొక్క వారం రోజుల్లో చికెన్ రేటు పెరిగిపోవడము, అదేవిధంగా ఎగ్ రేటు పూర్తి స్థాయిలో కూడా డౌన్ కావడంతో కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హర్షంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.